అందరికీ నమస్కారం. ఈరోజు మరొక ఆధ్యాత్మిక విషయంతో మీ ముందుకు వచ్చాను. ఏడు కొండలవాడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది తిరుమల. కాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న వైకుంఠపురం కూడా ఆ పవిత్ర సప్తగిరులలో ఒకటని మీకు తెలుసా? వైకుంఠపురం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక మహాస్వయంభు క్షేత్రం. ఇక్కడ స్వామివారు ఎవరూ ప్రతిష్ఠించినవారు కాదు, భక్తుల కోసం స్వయంగా వెలసినవారు. క్రౌంచగిరిపై వెలసిన ఈ మూర్తిని చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఇక్కడే కొలువై ఉన్నాడా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం ఈ కొండ తిరుమల సప్తగిరులలో ఒకటైన వైకుంఠాద్రికి ప్రతీక. పూర్వం నారద మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఈ కొండపైనే కఠోర తపస్సు చేశారని క్షేత్రపురాణం చెబుతోంది. నారదుడి తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. అందుకే ఈ ప్రాంతానికి వైకుంఠపురం అనే పేరు వచ్చింది. సాధారణంగా ఆలయాల్లో విగ్రహాలు తూర్పుముఖంగా ఉంటాయి. కాని ఇక్కడ స్వామివారు పశ్చిమముఖంగా ఉండి కృష్ణానదిని వీక్షిస్తుంటారు. కృష్ణానది ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహించటం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషం. ఈ నదిలో స్నానం చేసి స్వామిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. రెండవ తిరుమలగా పిలువబడే ఈ వైకుంఠపురాన్ని మీరెప్పుడైనా దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ రమ్య నాయుడుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.